నమస్తే. బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారా? చూస్తున్నా. అంటే ఇప్పుడు ఈ వీక్ లో అందరి గేమ్స్ ఎలా అనిపిస్తున్నాయి? ఈ బిగ్ బాస్ సీజన్ లో ఈ వీక్ లో అయితే అందరు గేమ్స్ పర్లే బాగానే అనిపిస్తున్నాయి. కానీ కొంతమంది డల్ అయిపోయారు బాగా. ఎవరెవరంటే ఒక ఇద్దరు ఆంటీలు ఉండరు, ఫ్లోరా సైని, సంజన. వీళ్ళిద్దరు ఆంటీలు అంటే కాస్త కొద్దిగా డల్గా ఉన్నాయి. ఇంకా అదే విధంగా డల్ అయితే దాని ప్రకారం అయితే అందరూ డల్లే. ఇంకా అంటే బెలూన్ టాస్క్ లో వీళ్ళిద్దరు తప్ప ఇంకా మిగతా వాళ్ళందరూ అన్ఫెయిర్ ఆడారు, వీళ్ళిద్దరే ఫెయిర్ ఆడారు అని చెప్పారు. అదే మేడం, అదే ఫెయిర్ ఆడారు. ఏదో ఒక్క దాంట్లో ఆడాల్సింది అంతే. మిగతా వాటిలో వీళ్ళు డల్లే కదా. ఇల్లా ఆంటీలా ఇద్దరు ఆంటీలు డల్లే. ఇంకా మిగతా ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉండరు. ఆ అమ్మాయిల గురించి చూస్తున్నా బలవంతంగా. ఈ అమ్మాయిలతో ఏదైనా సీన్లు ఉంటాయా, కామెడీ ఉంటుందా, కొద్దిగా రొమాంటిక్ సీన్లు ఉంటాయని అమ్మాయిలు ఉంటారు కదా. ఎవరు దివ్య అని, మరి ఇంకొక అమ్మాయి శ్రీజ దమ్ము శ్రీజ అని, తనూజ, రీతు చౌదరికి నేను పెద్ద ఫ్యాన్. రీతు చౌదరికి రీతు చౌదరి కూడా చూస్తున్నా. గ్లామర్ అందం. ఆ రీతు చౌదరి ఉండే అందానికి, ఆమె చేసే రొమాన్స్లకి, ఆమె చేసే కామెడీలకి, ఆమె చేసే యాక్టింగ్ కి, ఆమె చేసే డాన్స్ కి అన్నిటికి ఫ్యాన్ నేను. తనూజ కూడా రీతు చౌదరిలా ఫాలో అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఫైనల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కొట్టేస్తుంది అంతే. చూడండి మీరు కావాలంటే, రీతు చౌదరి ప్రతిసారి సేఫ్ అయిపోతుంది అంతే. అందరూ ఏమనుకుంటారు ఓటీరు అన్నారు, కానీ వేస్తున్నారు అంకి ఓటు. ఖచ్చితంగా రీతు చౌదరి గెలుస్తాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అన్నారు, మరి దాంట్లో ఎవరు వెళ్ళొచ్చు అనుకుంటున్నారు? ఓ అమ్మ నాయనా, నాకైతే ఇంకా కొద్దిగా ఈ ఆంటీలు కూడా ఉండొచ్చు. ఇంకా డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు పవన్ కళ్యాణ్ లో ఒకడైతే పోవాలా. ఎందుకంటే కాస్త మరీ అంతకు లేదు. ఎవరైతే రొమాంటిక్ సీన్లు తక్కువ చేస్తారో వాళ్ళైతే పోవాలా. ఎవరైతే రొమాంటిక్ సీన్లు ఎక్కువ చేస్తారో వాళ్ళైతే ఉండాలి లోపల అంతే. అసలు బిగ్ బాస్ చూసే దేనికి? ఓన్లీ రొమాంటిక్ సీన్లు మాత్రం అంతే. నేనైతే దానికే చూస్తా అంతే. మరి మీరు చెప్పండి, ఎవరైనా దానికే? అన్ని అబద్ధాలు. అసలు రొమాంటిక్ సీన్లు పేలుతున్నాయి బాగా, రొమాంటిక్ సీన్లు హిట్ అవుతున్నాయి బాగా. మీరు చూడండి, బిగ్ బాస్ లో ఏదైనా కంటెంట్ లో ఏదైనా గేమ్స్ ఆడినా, ఆ బెలూన్ గేమ్స్ ఆడినా, ఇంకేమన్నా అంటే పడుచుకోరాయి రొమాంటిక్ సీన్లు. ఎందుకంటే భరణి వచ్చి దివ్యాన్ని పట్టుకుని ముద్దు పెట్టలేదు, వైరల్ అయిపోయింది అంతే, ఫేమస్ అయిపోయింది. అంటే భరణి గారికి దివ్య మధ్య ఉండేది తండ్రి కూతుళ్ళ. అబ్బా మొన్న కూడా అదే అన్నారు, అన్న తమ్ముళ్ళు, అన్న చెల్లెలు అని. ఎవరు ఆ పాప? డాక్టర్ పాప, ఆ ప్రియాంక పాప. ఈడెవడు డెమన్ పవన్ ఎవరు? ఆర్మీ మ్యాన్ కావాలా. ఆర్మీ మ్యాన్ కి ఆ దివ్యకి ఏమైందంటే అన్న చెల్లెళ్ళు అన్నారు. ఆడ చూస్తే హగ్గులు చేసుకుంటారు, ముద్దులు పెడేస్తారు. ప్లీజ్ అన్న. కాబట్టి బిగ్ బాస్ చూసి అయితే రొమాంటిక్ సీన్ల కోసం. నువ్వు నిజంగా అన్న చెల్లెల మధ్య అనుబంధం ఉంటే మరి ఎందుకు తాకుతున్నావు? ఒక ఆడపిల్లని తాకూడదు. నిజ జీవితంలో ఏ అన్న ఏ చెల్లిని పట్టుకోడు, ముద్దు పెట్టడు. ఇమ్మా అంటే ఏమని అర్థం? సినిమాల వల్ల, బిగ్ బాస్ వల్ల సమాజం నాశనం అయిపోతున్నావు. అమ్మున్నా నువ్వు అన్న ఇంతేనా? ఎప్పుడు నువ్వు ఇంతేనా? కమ్ముండన్నా. నాకైతే అలైక్య చిట్టి బిక్లో గెలవాలా, లేదా మాధురి అంట వస్తుంది. రేపు వస్తుంది, ఆగండి. 2 రోజులు ఓపిక పట్టండి, ఆగండి. 2-3 రోజులు ఆగండి. మీరు ఏం ఆగలేరా? మీరు ఆపుకోలేరా? అవును, దువ్వేడ మాదిరి. అదే దువ్వేడ ఏం పేరు? దువ్విన దువ్విన మాదిరి కాదు, దువ్వాడ మాదిరి. దివ్యల మాదిరి వేరు. దివ్యల మాదిరి ఏవి ఎవరు? మొన్న వచ్చిలా ఒక అమ్మాయి అది. ఇప్పుడు దువ్వాడ మాదిరి ఎవరు? డాన్సర్. ఈమె డాన్సర్, యాక్టర్, రొమాంటిక్ స్టార్, బిజినెస్ మ్యాన్. స్కాములు కూడా చేసింది, స్కీములు చేసింది, అన్ని చేసింది. ఫేమస్ ఆమె. ఆమె వస్తుంది, ఆమె దగ్గర కూడా 100 కోట్లు ఉండే ఆస్తులు. 100 కోట్లు లేదా ఫేమస్ కాలేం ఎక్కడ? తెలిసేది అందరికీ, మీకు నాకు. సరే వదిలేద్దాం మనం అన్నమాట. కానీ దువ్వాడ మాధురి అంటే అలక్కి చిట్టి పిక్ లో బిగ్ బాస్ లో పావుగల విన్నర్ అవ్వాలా.